ఇవాళ నేను మీకు కడక్నాథ్ చికెన్ నేను ఎలా వండుతానో చూపిస్తాను. ఇది ఇలా నల్లగా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. సో దీన్ని ఎలా వండాలో చూపిస్తాను. మామూలు కోడి కూరలాగేనండి, కాకపోతే ఇది కొంచెం నల్లగా ఉంటుంది అనమాట. ఇది మహారాష్ట్రలో బాగా దొరుకుతుంది, అక్కడ నాటుకోడి. సో దీనికి కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుదాం. అల్లం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నేను గ్రైండ్ చేసేసుకున్నానండి. అంటే ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అన్ని ఉల్లిపాయలు, నేను ఒక 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు వేసాను. సో మీ గ్రేవీని బట్టి మీరు చూసి వేసుకోండి. ఉల్లిపాయ కూడా కొంచెం వేగాలి. ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు చికెన్ వేసేద్దాం. కొంచెం ఇదంతా బాగా కలిసేలాగా కలపాలి. నేను తాలింపులో చెక్క లవంగం వేయలేదు, కావాలంటే మీరు వేసుకోండి. నేను గ్రైండ్ చేసేస్తాను కాబట్టి ఇక్కడ వేయలేదు. ఈ కూర కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది, అందుకని నేను గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది కదా, స్టవ్ సిమ్లో ఏం పెట్టకుండా హైలోనే ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఉప్పు పసుపు తర్వాత వేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు. ఆల్రెడీ వాళ్ళు కాల్చినప్పుడే దాన్ని పసుపు ఎక్కువ రాసేసారు, అందుకే కొంచెం పసుపు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు ఫస్ట్ కొంచెం వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేయచ్చు. ఇప్పుడు కారం వేద్దాం. కారం మీరు తినగలిగినంత, నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. అది పట్టించిన కారం, అది కొంచెం కలర్ తక్కువ ఉంటుంది కాబట్టి 3 మ్యాంగో కారం ఇంకొక స్పూన్ వేస్తున్నాను. ఇది కొంచెం బాగా కలిసేలాగా కలిపి స్టవ్ సిమ్లో ఏం పెట్టద్దండి, హైలోనే ఉంది, ఏం మాడిపోదు. ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి, కొంచెం ఉప్పులు కారాలు పట్టే వరకు. ఇప్పుడు మనం కొన్ని లవంగాలు, కొంచెం చెక్క, చిన్న ముక్క ఎండు కొబ్బరి, 2 స్పూన్లు గసగసాలు, 2 స్పూన్లు ధనియాలు, ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా ఫైన్గా పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేద్దాం. వేసేసి మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి చూసుకొని నీళ్ళు పోసుకోండి, ఇంకొంచెం పోయొచ్చు. కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పులు కారాలు చెక్ చేసి మూత పెడతాం. ఉప్పు తక్కువ ఉంది, కారం బాగానే ఉంది, ఉప్పు కొంచెం సరిపోలేదు. సో ఉప్పు వేసి ఇంకొకసారి బాగా కలిపి
ఇది చికెన్ లాగా కొంచెం తొందరగా ఉడకదండి, అట్లానే మరీ ఏమీ హార్డ్గా ఏమి ఉండదు. కాబట్టి మూత పెట్టి విజిల్ పెట్టిన తర్వాత హైలో ఒక విజిల్, సిమ్లో 3 విజిల్స్, మీడియం సిమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేయండి. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా చెక్ చేద్దాం. ఏదైనా ఒక ముక్క తీసుకొని నీట్గా ఊడిపోతుంది చూసారా. ఓకే, ఉడికిపోయింది. ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలి చూసుకొని దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసేటం అనమాట. అంటే మనకి ఇంకొంచెం థిక్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం దగ్గర వండిద్దాం హైలో పెట్టి, లేదు ఇంత గ్రేవీ ఉండాలి అనుకుంటే ఆపేయచ్చు. సో నాకు ఇంత గ్రేవీ కావాలన్నమాట, అందుకని నేను జస్ట్ ఒక 2 నిమిషాలు హైలో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఇప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి ఈ మూత ఇలా పెట్టామనుకోండి, కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపేద్దాం. నాకు ఈ గ్రేవీ చాలు, సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. 1కి 2 సార్లు బాగా కడిగిన కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. 2 నిమిషాలు అయ్యాక సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి కడక్నాథ్ కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలు బాగున్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతసేపు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.